అందరికీ నమస్తే. గియాల మీకోసం చాలా ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగిలని అర్థాలు చూసేదే కానీ ముందుగా ఏంటి ఎరికే కదా హెడ్లైన్స్. మన స్వతంత్ర టీవీ 4 ఏండ్ల వేడుకలు వచ్చిర్రు మళ్ళా చాలా మంది పెద్దలు. మురికి కాలువల పుట్టినరోజు ఏడుకలు, ఎవ్వరు ఇంటలేరంట పబ్లిక్ బాధలు. అనంతగిరిలా ఉప్పల్పాలు రీల్స్, మస్తు గరం అవుతున్నారు మళ్ళా అనంతగిరి ఫ్యాన్స్. బయట దేశం విడిసి సొంత ఊరికి అవ్వ, అందరూ మెచ్చుకుంటున్నారు మళ్ళా వేరే లెవెల్లా. మన స్వతంత్ర టీవీ షురు అయ్యి 4 ఏళ్ళు అయ్యింది. ఈ 4 ఏళ్లలో పబ్లిక్ కోసం ఎన్నో డిబేట్లు లైవ్లు చేసినాం. ఇక ఉన్నది ఉన్నట్టు చెప్పినాం. అందుకే గా పార్టీ లీడర్లు ఈ పార్టీ లీడర్లు అనకుండా అన్ని పార్టీల లీడర్లు సినిమాలు కళాకారులు గిట్లా పబ్బతి వాళ్ళకిండ్రు. మన స్వతంత్ర టీవీ షురు అయిన కాడికెళ్ళి గిప్పటిదాకా గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా, ఢిల్లీకెళ్ళి గల్లీ దాకా ఏమేమవుతున్నాయి, ఎట్లయితున్నాయి, ఎందుకు అవుతున్నాయి అని చెప్పి ప్రతి ఒక్క ముచ్చట చెప్పుకుంటాం. గట్లనే రైతులకు కష్టం వచ్చినా చెప్పుకుంటాం, రైతులకు నష్టం వచ్చినా చెప్పుకుంటాం. అందుకే మళ్ళా ఆ పార్టీ లీడరు ఈ పార్టీ లీడరు అని కాదు, ప్రతి ఒక్క లీడరు వచ్చి మన ఛానల్ 4 ఏండ్ల పండుగల పాలు పంచుకున్నారు. ఈరోజు తను ఇక్కడ రాలేకపోయినారు కృష్ణప్రసాద్ గారు, బట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ హిమ్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆన్ కంప్లీటింగ్ 4 years ఆఫ్ దిస్ స్వతంత్ర టీవీ. అంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు, యాజ్ అ సొసైటీ మనం ఆ స్వతంత్రం కోల్పోతున్నాం ఇన్ టుడేస్ టైం. జస్ట్ మీ పేరు ఆఫ్ ద టీవీ ఓన్లీ చాలా హోప్ ఇస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మే యూ గో ఫార్వర్డ్ with that being the main, Swatantra being the main part of our TV channels. Thank you so much. చూసిరు కదా, కారు పాటోళ్ళు, పువ్వు పాటోళ్ళు, చెయ్యి పాటోళ్ళు, ఇంకా ఎర్రజెండా పాటోళ్ళు, గిట్లా ఒకరు ఇద్దరు అని తేడా లేదు, చాలా మంది వచ్చిర్రు. మళ్ళా ఇక కళాకారుల ఆటలు, గాయకుల పాటలు, ఓ జబర్దస్త్ నడిచింది పండుగ. ఇక అటెనక ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటా స్వతంత్ర టీవీ స్వతంత్రంగా పని చేస్తున్నది పబ్లిక్ కోసము, గిట్లనే పని చేయాలి ఇంకా చాలా దినాలు అని చెప్పి అందరూ కోరిండ్రు. మీడియాలో వచ్చే వార్తలు, బ్రేకింగ్లు, కవరేజ్ అంతా ఒకటి ఉంది, ప్రజల ఆలోచన ఇంకొకటి ఉంటుంది. సో ప్రజల ఆలోచనకు అనుగుణంగా స్వతంత్ర టీవీ తప్పకుండా పనిచేయాలని, పొలిటికల్ న్యూసే కాదు, జెన్జీ న్యూస్ కానీ, బిజినెస్ న్యూస్ కానీ, మహిళలకు సంబంధించి కానీ అన్ని అంశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని. ఇలా రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతులో సమాజం, మనందరం భోజనం తింటున్నామంటే రైతులే. ఎరువులు లేక, విత్తనాలు లేక, పంట కొనుగోలు లేక, రైతు సమస్యల మీద మీరు ఎంత ఎక్కువగా చూపగలిగితే ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులకు తట్టి లేపిన వాళ్ళు అవుతారు, అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చిన వాళ్ళు అవుతారు. కొంత నోరు లేని వారికి, ఎవరైతే ప్రభుత్వాన్ని చేరలేనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకు గొంతుకగా కూడా స్వతంత్ర ఛానల్ ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా మరింత మంచి పేరు తెచ్చుకొని ప్రజల గొంతుకగా మంచి వార్తలు ఉన్నదున్నట్టుగా నిజాలు చెప్పేటువంటి న్యూస్ ఛానల్గా ప్రజల మన్నల్ని పొందాలని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. ఇన్నరు కదా, వచ్చిన ప్రతి ఒక్కరు స్వతంత్ర టీవీకి జై జైలు వలుకుతున్నారంటే అంత పబ్లిక్ చేయబట్టే. మీరు చూస్తేనే మళ్ళీ మేము. అందుకే మీకు కూడా స్వతంత్ర టీవీ 4 ఏండ్ల పండుగ శుభాకాంక్షలు. మీ బలమే మా కలం. పెద్ద పెద్ద గాలి మోటార్ డిపోలు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇక రైతులు మంచి మనసుతోని భూములు ఇస్తారు. ఇక అవి కట్టినాక దేవుడు ఎవరో దయ్యం ఎవరు అన్నట్టు రైతుల దిక్కే చూడరు. కానీ ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు దగ్గరుండి రైతులకు గిట్లా పైసలు వంచిండ్రు. సీఎం చంద్రబాబు సారు నిజంగా చాలా గ్రేటు. ఈ పొద్దు రేపు ప్రాజెక్టులు కడితే గా ప్రాజెక్టులకు భూమి ఇచ్చిన రైతులకు పరిహారం అందనికే 10 ఏళ్ళు పడుతుంది. అసొంటిది సారే దగ్గర ఉండి ప్రతి ఒక్క రైతుకు పైసలు మంజూరు చేసిండు. మళ్ళా ఈ అటెన్క రైతులతోని ముచ్చట పెట్టి వెలుగొండ ప్రాజెక్టు గొప్పతనం చెప్పిండు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు
3 ఇప్పుడు 4 జిల్లాలు ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. అయితే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గతాన్ని ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో నీరన్నీ పాతాళానికి వెళ్ళిపోయినాయి. మనం తాగే నీళ్ళన్నీ ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నాం. దానివల్ల చాలామందికి ఆరోగ్య సమస్యలు. దేవుడు సక్రమంగా పుట్టించినా మనకు మాత్రం అనేక సమస్యలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇంకొక పక్క కరువు. అనేక సందర్భాల్లో మార్కాపూర్ ప్రాంతం అంటే ఇది ఒక కరువు ప్రాంతం, అన్ని విధాల ఇబ్బంది పడే ప్రాంతం వచ్చింది. విన్నారు కదా, మరి గంత లాభం అవుతుంది వెలుగొండ ప్రాజెక్టుతోని. ఇక నష్టపరిహారం పైసలు వచ్చినందుకు రైతులైతే ఫుల్ ఖుషీలు ఉన్నారు. ఈ పొద్దు రేపు ప్రతి ఒక్కరు పుట్టినరోజును పెళ్లి రోజు లెక్క చాలా ఘనంగా చేసుకుంటున్నారు. కానీ అందరి రూటు వేరు, నా రూటు వేరు అన్నట్టు మరి గీ అన్న పుట్టినరోజు వేడుకలు ఏడ చేసుకున్నాడో మీరే చూడుర్రి. పుట్టినరోజు వేడుకలు ఫంక్షనాలల్లా ఇండ్ల కడ చేసుకునేటోళ్ళను చూసినాం కానీ గిదెక్కడి కథ డ్రైనేజీ గుంతల పుట్టినరోజు వేడుకలు చేసుకోవచ్చే. అగో చూసిర్రా, పక్కకున్నోళ్ళు కూడా ఏమంటలేరు. మంచిగా కేకు కటింగ్ చేస్తుంటే శుభాకాంక్షలు తెలుపవచ్చే. మరి గింతకి గిదేడ అయ్యిందంటే ఉత్తరప్రదేశ్లో ఆగ్రాలో అయ్యింది. మరి గిలు గింతకే గిట్ల ఎందుకు చేసిర్రంటే వాన పడితే అంత వరద నీళ్ళు వచ్చి మురికి కంపు వాసన వస్తున్నది, సరిగ్గా సాఫే చేస్తలేరు అని చెప్పి గీలెక్కన నిరసన తెలిపిండ్రు. మళ్ళా ఇచ్చంతరం ఏంటంటే కేంద్రంలో పువ్వు పార్టీ సర్కారే, రాష్ట్రంలో పువ్వు పార్టీ సర్కారే, ఇక మేయర్ గుట్ట పువ్వు పార్టీ సర్కార్ లీడరే, ఆఖరికి గీ మురికి కాలువ కౌన్సిలర్ గుట్ట పువ్వు పార్టీ లీడరే. అయినా పరిస్థితి గిట్లున్నది. మళ్ళా मैं किशन नायक वार्ड नंबर 12 नगला हरमुख से पार्षद हूँ जी। ये हमारे माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को स्वच्छ भारत का सपना चला रहा था, जिससे स्वच्छ भारत का मिशन चलाकर 2 अक्टूबर 2014 से ये स्वच्छता अभियान चलाया जा रहा है, जिसके अंदर हम देख रहे हैं मलिन बस्ती के अंदर ये कारगर काम चलना चाहिए। लेकिन निरंतर प्रयास करते हुए क्षेत्रीय पार्षद और जितने पार्टी के कार्यकर्ता हैं बीजेपी के, सब अपना प्रयास करते हैं, लेकिन ये तानाशाही अधिकारी जो है, अधिकारी बिल्कुल भी किसी चीज पे ध्यान नहीं देते। ना जाने कितने दर्जनों लेटर तो मैंने दे दिए, देने के बाद में भी अभी तक किसी का ध्यान नहीं है। मैंने ऐसे ने साहब अपने सुप्रिय गौतम जी को भी नाले का सर्वेक्षण करवाया, 2 बार वो भी आकर के चले गए। मेरे को आश्वासन दे दिया कि मैं नाले की सफाई करवाता हूँ। आने के बाद में डॉक्टर साहब जो है संजीव वर्मा जी को भी मैंने कहा, बार मैंने थी कि एक बार वो भी आकर के चले गए, तो उन्होंने भी नाले की तरफ कोई ध्यान नहीं दिया। ఈ పొద్దు రేపు అందరూ డ్యూటీలకు బయట దేశమే పోతున్నారు, ఇక చదువుకోనికే బయట దేశమే పోతున్నారు, దందాలు చేయనికే బయట దేశమే పోతున్నారు. ఇక కొంతమంది అయితే గ్రీన్ కార్డు తీసుకొని మన దేశం ఇడిచి ఏరే దేశాలలో ఉంటున్నారు. మరి గీ అవ్వయిందో చాలా ఎరేటీగా గిన్ని దినాలు బయట దేశం నుండి మళ్ళా ఉల్టా మన దేశమే వచ్చింది. బాపట్ల కలెక్టర్ దగ్గర నిలబడి గీ అవ్వ ఆయనతో పింఛను కోసమో లేకుంటే సాయం చేయమనో అడుగుతున్నది అనుకోగలరు. కాదు, నాకు భారతదేశంలో హక్కులు కల్పించాలి. నేను 2000 సంవత్సరంలో అమెరికా దేశం పోయినా, ఇక 2018లో మన భారతదేశానికి వచ్చిన, ఇక నాకు ఆ దేశానికి బంధం తెగిపోయినది. నేను పుట్టిన దేశం ఇదే, నేను చచ్చే దేశం కూడా ఇదే కావాలి, నా ఆఖరి కార్యము నా ఊర్లోనే కావాలని చెప్పి కలెక్టర్ వారికి గీ లెక్కన దరఖాస్తు పెట్టుకున్నది. మళ్ళా నిబద్ధపరచి భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను
చట్టాలను చెట్లు ఉంటాయి కదా నిబద్ధంగా పాటించడం మరియు భారత పౌరుడిగా నా బాధ్యతలను పూర్తి చేయటం వాగ్దానిస్తున్నాను. చూసిరు కదా, నిజంగా అవ్వకు వాళ్ళ ఊరంటే ఎంత ప్రేమ ఉండొచ్చునో. ఇక ఉన్నన్ని దినాలు కూడా పాపం మింగలేక కక్కలేక బతికినట్టున్నది. ఇక మొత్తం మీద అయితే ఉన్న ఊరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు నిమ్మలంగా ఉంటుండొచ్చును. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. నిజంగా అవ్వ నిర్ణయానికి శబాష్ అనాల్సిందే అని చెప్పి చాలా మంది మస్తు మెచ్చుకుంటున్నారు. మళ్ళా మీరు పాత సినిమాలు చూసిర్రు కదా, గన్ల నేనే వెంకట్ బాయి. మనకు గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా అందరు తెలుసు. పట్నం సిఏ సార్ ఉన్నాడు కదా, సిఏ సారు దినం మన దగ్గరికి వచ్చి షాయ్ తాగిపోతాడు. ఇక ఎమ్మెల్యే అయితే మనం గెలిపించినాం, మనం ఎంత చెప్తే అంత అని కొందరు డైలాగులు ఎట్లా కొడతారో పట్నం లావో అన్న కూడా గట్లనే డైలాగ్ కొట్టిండు. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టు మొత్తం మీద కథ గట్లనే ఉన్నది కదా. ఈ పెద్ద మనిషి యాదుకున్నాడు కదా అందరికి. గదే గోల్డ్ మెన్ సూర్యాబాయి. ఇక గోల్డ్ అని తీసుకొని ఆడికి ఈడికి ఎమ తిరుగుడు తిరిగిండు. ఇక ఆఖరికి వస్తే మొన్న పోలీసులు ఎంక్వైరీ చేసి గదంతా నకిలీ గోల్డ్ అని చెప్పి మొత్తం మీద అయితే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. ఇక మరి అంతకుముందే ఏమైందంటే చాలా మంది ఇక గోల్డ్ మ్యాన్ సూర్యబాయి అని చెప్పి కొంతమంది నమ్మి బంగారం బయట దేశంకి వెళ్ళి అగ్వ తెప్పిస్తాడు అని చెప్పి పైసలు ఇచ్చిర్రట. ఇక మరి పైసలు ఉత్తగుట్టియలేరు. ఇక సూర్యాబాయి అనేటైనకి సారు మొత్తం మీద అయితే నాకు పోలీసులు తెలుసు, పెద్ద పెద్ద లీడర్లు తెలుసు అని చెప్పి నమ్మించి మోసం చేసిండట. ఇక ఇంకేమున్నది, పోలీస్ స్టేషన్కి వచ్చి గల బాధ అంతా చెప్పుకున్నారు. ఇక గల బాధ అంతా చెప్పుకుంటే ఆఖరికి సూర్యాబాయిని అరెస్ట్ చేసిండ్రు. कृष्णाचारी और नवीन सिंह बोल के मेरे दोस्त हैं दोनों. तो ये सूर्या भाई अलियास गोल्डन सूर्या अलियास सूर्या कुमार पल्लव सूर्या कुमार बोल के अत्तापुर में रहता हूँ. इन्हें जो है मेरे को रेवंत रेड्डी साहब मालूम है, अपना CP सज्जनर साहब मालूम है. मैं बड़े बड़े लोगों से मिलके जो है मैं बिजनेस करता हूँ. मेरा गोल्ड बिजनेस है. बाहर से गोल्ड मंगाता हूँ. गोल्ड मंगा के जो है कम रेट में देता हूँ आप लोगों को. 20% डिस्काउंट से मैं देता हूँ बोल के हमारे दोस्तों को बोले. ఇన్నరు కదా, పైన పటారము లోన లొటారము అన్నట్టు మొత్తం మీద అయితే గిట్లున్నది మళ్ళా సూర్యాబాయి కథ. ఎప్పుడు మందిలో తిరిగేటోళ్ళు గిట్ల మందిని ఎట్లా మోసం చేస్తారో ఏమో అని అనుకుంటున్నారు గీ ముచ్చట ఎరుకైనోళ్ళు. ఎవడ్రా ఈడు ఇంత టాలెంట్గా ఉన్నాడు? అస్సలు నాకు గీ ఐడియానే ఎందుకు రాలేదేమో. ఒక్కసారి గీ ఇట్లా ఐడియాలు వస్తేనా ఒక్కటే దెబ్బకు కోటీశ్వరుడు అయిపోతుంటిని అని అనుకుడు పక్క. మళ్ళా ఈ వీడియో చూస్తే అమ్మరే బిడ్డ ఏం తెలివి ఏం కథ. శంషాబాదు గాలి మోటార్ డిపోలా ఇక పాయింట్కు నడుముకు బెల్ట్ పెట్టుకునే జాగల. ఇక బెల్ట్ పెట్టుకున్నట్టే అవ్వోళ్ళు బంగారం ఒడ్డాలం పెట్టుకున్నట్టే చుట్టుముట్టు బంగారం పేస్టుతోని ఇగో గిట్ల బంగారాన్ని స్కామ్ చేద్దామని చూసిరు మళ్ళా. చూసిరు కదా, పాయింట్ నడుములకెళ్ళి తీస్తే మొత్తం బంగారమే ఎలవాటే. అయినా ఏం తెలివి ఏం కథ. మరి గింతకి గీ బంగారం విలువ ఎంత ఉంటుందంటే ఏం తక్కువ 3.5 కోట్లు ఉంటుంది మళ్ళా. ముచ్చట్లు పట్టుకుని వచ్చినా మరి ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేర్రి. ఓర్ని కథ సలగుండా ఉప్పలు పాలుతోని పెద్ద తిప్పలే ఉన్నది కదా. వికారాబాదు అనంతగిరిలో చూడుండ్రి కారుతోని ఖతర్నాకు అటు ఇటు ఎట్లా తిరుగుతున్నాడో. అనంతగిరికి వచ్చాను.
అగ్గో చూసిరు కదా ఉప్పలు పాలు సంతోషము అంతా ఇంత లేదు ఉరుకుడే ఉరకబట్టే అటు ఇటు ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక చాలా మంది గరమయ్యుడితోని మొత్తం మీద అయితే ఇగో గిట్ల క్షమాపణ చెప్పిండు. హై గాయ్స్, షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాలు ఏం చెప్పబోతున్నా అంటే నా వీడియో వైరల్ అవుతుంది. ఒకటి ఏం లేదండి, నేను సరదాగా రీల్ చేశాను అక్కడ. ఎందుకంటే మా వికారాబాద్ పరిగి మా దిక్కు కాబట్టి అక్కడ లొకేషన్ బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో నేను సరదా కోసం ఒక రీల్ చేశాను. నేనైతే ఏం తప్పు చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, నేనేమో దోచుకొని రాలేదు, నేను పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేయలేదు. అక్కడ ఎవరు లేరు అన్నట్లు. బాగా కొత్త కారు కొన్నాడు, అక్కడ మంచి లొకేషన్, వికారాబాద్ లొకేషన్ నాకు చాలా ఇష్టం అన్నట్లు. నేను ఎప్పుడు వెళ్తానో రీల్ చేస్తుంటాను. నాకు ఆ కార్ ఎక్కాలని ఐడియా రాలేదు. మా బావ ఎక్కువ బాగుంటుంది చేసుకో పైన అన్నాడు. ఆ కార్ ఎక్కాను అంతే. పైన ఎక్కి ఒక రీల్ చేశాను సరదాగా. అది నా ఇన్స్టా రీల్ కోసం చేశాను. అక్కడ పబ్లిక్ ఎవరు లేరు, నేను పబ్లిక్ ఏం డిస్టర్బెన్స్ చేయలేదు, సరదాగా చేసుకున్నాను. చేసినట్టుంటే అలా చేయొద్దంటే చేయను, సారీ. విన్నారు కదా, మరి గట్ల ఆగమాగం చేసుడెందుకో అటెనక గిట్ల క్షమాపణ చెప్పుడెందుకో, గమ్మునుంటే అయిపోతుంది కదా అని అంటున్నారు ఈ ముచ్చట ఎరకైనోళ్ళు. చూసిండ్రు కదా ఎట్లున్నాయి మన జిగేల్ అని వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.